హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిట్టిని. నేను ఒక చిట్టి మొక్కను పెంచుతున్నా. నాకెంతో ఇష్టమైన గులాబీ మొక్క అనమాట. ఎప్పటినుంచో పెంచాలనుకుంటున్నా. సో ఏంటంటే దాని గ్రోత్ కోసం నేనేం చేశానంటే ఎగ్గును ఉల్లిపాయలు ఉంటాయి కదా, సో తొక్కలు ఉంటాయి కదా, తొక్కల్ని బాగా కొట్టేసి అంటే బాగా నలపాలన్నమాట దాన్ని ఫుల్గా. దానిలోని మళ్ళీ ఎక్స్ట్రాగా మనం మట్టిని కొంచెం పక్కకి లాక్కుంటూ, నేను వీడియోలో లాగుతున్నట్టుగా పక్కకి లాక్కొని అందులో వేసాను. బట్ అంటే ఇదివరకు రోజుల్లో ఎగ్ అనేది నార్మల్గా పైన పెట్టేవారు అది ఉన్నదాన్ని. సో నేను అలా చేయకుండా ఇప్పుడు దాన్ని అలా కూడా అంటే చేస్తున్నారు. మా మమ్మీ ఏమన్నారంటే ఎండలో ఆరబెట్టు, అది చెయ్యి ఇది చెయ్యి అన్నారు. నేను అంత అవసరం లేదు, వాటర్ వేస్తాం కాబట్టి మట్టి కొంచెం గట్టి పడిద్ది కాబట్టి సో ఇది యూజ్ అయ్యిద్ది అని చెప్పి నేను ఇంకా ఇలా సరిపోయిద్దిలే అని చెప్పి ఇలా వేసాను. బట్ అయినా సరే చూస్తాను. బట్ నేనేం చేస్తున్నానంటే ఉల్లిపాయలు మనం ఎప్పుడూ వాడుతూనే ఉంటాము. సో ఆ తొక్కలు అనేవి ఒక బాటిల్లోకి తీసుకొని సో వాటర్ అనేది ఒక వీక్లీ మారుస్తున్నా దానిలో. అంటే వీక్లీ అంటే ఉల్లిపాయలు తొక్కలు ఉంటాయి కదా, తొక్కలు మారుస్తున్నా. సో వాటర్ అనేది రోజు స్ప్రే చేస్తున్నా, వేయకూడదు. ఎందుకంటే నార్మల్గా వాటర్ పోయకూడదు, ఎప్పుడు స్ప్రే చేయాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రే చేస్తేనే ఎందుకంటే ఆకుకి కానీ దేనికైనా సరే బాగా పట్టిద్ది. కొంచెం ఆ మట్టి మీద కొంచెం స్ప్రే చేసుకుంటూ ఆకులకి స్ప్రే చేస్తే కొంచెం మనకి ఆ ఉల్లిపాయ స్మెల్ అనేది కొంచెం వస్తూ ఉంటుంది తప్ప ఆ మొక్కకి మాత్రం చాలా బాగుంటుందండి. బట్ ఇలా పెంచుకుంటే మాత్రం మనకి గులాబీ మొక్క మాత్రం బాగా పెరిగిద్ది. నాకు తెలిసిన ఒక ఆంటీ మాత్రం ఏమన్నారంటే ఆమె మామూలుగా మన ఏ కూరగాయలైనా సరే ఆ వాటర్ని ఒక బకెట్లోని స్టోర్ చేసుకొని ఆ వాటర్ రోజు మనం పోసుకోవచ్చు, ఏ మొక్కలకైనా పోసుకోవచ్చు అని అన్నారు. బట్ నేను